ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. అక్కడ కూడా వచ్చి మీరు అన్ని అప్డేట్స్ తెలుసుకోవచ్చు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటేనండి, ఈరోజు తిరుమల కొండపైన చాలామంది వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్ల గురించి నన్ను అడుగుతున్నారు. డిసెంబర్ నెలాఖరి వరకు అంటే అక్టోబరు, నవంబరు, డిసెంబరు రాబోయే 3 నెలలకి సంబంధించి వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు అనేవి పూర్తి స్థాయిలో ఆన్లైన్ బుకింగ్ అయితే అయిపోయింది. ఇక ఆఫ్లైన్ విధానం ద్వారా వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు అయితే మీకు టీటీడీ యాజమాన్యం వారు ఎక్కడా కూడా విడుదల చెయ్యరు. మీరు ఇక్కడ చూడండి, అక్టోబర్ కోట అంతా రెడ్లో ఉంది, నవంబర్ కోట అంతా రెడ్లోనే ఉంది, డిసెంబర్ కోట అంతా అయిపోయింది. రెడ్ అంటే మీకు ఆన్లైన్ బుకింగ్ అయిపోయినట్టే. అయితే ఈరోజు ఒకరు కామెంట్లో అడిగారు, అక్టోబర్ 3 నుంచి 13వ తారీఖు బ్రహ్మోత్సవాలు కదా, మరి దీని స్లాట్స్ అన్నీ కూడా బ్లాక్ చేశారు, మరలా విడుదల చేస్తారా అని. విడుదల చేయరండి, దయచేసి విషయం తెలుసుకోవాలి. అంగ ప్రదక్షిణ టోకెన్లు అయితే ప్రతి శనివారం రోజు మీకు అడిషనల్ కోటా విడుదల చేస్తున్నారు, కానీ వయోవృద్ధులు, వికలాంగుల కోటా అనేది అడిషనల్గా అయితే విడుదల చేయరు. దయచేసి విషయం మీరు తెలుసుకోవాలి. ఇక రూములు, స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు 300 రూపాయల టికెట్లు కూడా డిసెంబర్ వరకు అయిపోయినాయి. చూడండి, స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు అక్టోబర్, నవంబర్, డిసెంబర్కి అన్నీ అయిపోయినాయి. మీకు ఉన్నటువంటి అవకాశము కేవలము నేను చూపిస్తున్నా చూడండి, శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ఈ హోమం టికెట్లు నవంబరు, డిసెంబర్ నెల కోటా అనేది మీకు ఇంకా విడుదల అవ్వలేదు. అయితే ఎవరైనా కానీ హోమం టికెట్లు బుక్ చేసుకొని సేమ్ తిరుమల కొండపైన 300 క్యూ లైన్లోకే వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. అర్థమవుతుందా? సో ఎవరైనా కూడా తిరుమల కొండపైన హోమం టికెట్ల ద్వారా 300 రూపాయల దర్శన క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఈ నవంబర్ కోట అనేది ఈ అక్టోబర్ 25 ఉదయం 10 గంటలకు విడుదలవుతుంది. డిసెంబర్ కోట అనేది మీ అందరికీ కూడా నవంబర్ 25న విడుదలవుతుంది. దయచేసి విషయం మీరందరూ కూడా తెలుసుకోవాలి. ఇక ప్రశ్నల్లోకి వెళ్ళినట్లయితే భక్తులు అడిగిన మరో ప్రశ్నలకి నేను సమాధానం చెప్తున్నానండి. మీరు ఇక్కడ చూడండి, వెంకటేష్ గారు అడిగారు, మేడం చిన్న డౌట్, 7 months బ్యాక్ నేను సుప్రభాత సేవ నాకు లక్కీ డిప్లో తగిలింది అంటే ఇంకా నాకు సుప్రభాత సేవ లక్కీ డిప్లో తగలదా? వేరే సేవలు లక్కీ డిప్లో ట్రై చేయమంటారా? అర్చన తోమాల అని అన్నారు. అలా ఏమీ లేదండి, మనం ట్రై చేస్తూనే ఉండాలి. 7 నెలల క్రితం మీకు తగిలింది అంటే మరలా తగలదు అని కాదు, అదృష్టం పరీక్షించుకోవడమే. అన్ని సేవలు ఎప్పుడు ట్రై చేయండి, ఒక సేవ అని ఎప్పుడు కాకుండా ఆన్లైన్ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్లో రిలీజ్ అయినప్పుడు అన్ని సేవలు ట్రై చేయండి, ఓకేనా? అలాగే జంపాల గారు అడిగారు, బిగ్ సైజ్ లడ్డూలు ఎన్ని తీసుకోవచ్చు? నార్మల్గా అండి దర్శనం చేసుకుంటే ఒక లడ్డు ఫ్రీ ఇస్తారండి టికెట్ మీద. బిగ్ సైజ్ లడ్డూలు కావాలి అంటే మీరు సపరేట్గా ఆధార్ కార్డ్ సబ్మిట్ చేసి అక్కడ పరిస్థితులు బట్టి ఆ లడ్డూలు ఉంటే మీకు ఇస్తారండి. నార్మల్గా అయితే కళ్యాణం చేపించుకున్న వాళ్ళకైతే ఈ బిగ్ సైజ్ లడ్డు ఇస్తారు, ఓకేనా? ఇక రమేష్ గారు అడిగారు, మేడం వీ బుక్డ్ 300 రూపీస్ టికెట్స్ డిడ్ంట్ గెట్ రూమ్స్ 4th అక్టోబర్ వీ కెన్ గెట్ ఆర్ నాట్ అని అడిగారు. 300 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకున్న వారు ఆన్లైన్లో రూములు బుక్ చేసుకోలేనప్పుడు తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ఆఫ్లైన్ విధానం ద్వారా తెల్లవారుజామున 2 నుంచి ఉదయం 6-7 గంటల ప్రాంతంలో ట్రై చేస్తే ప్రతిరోజు 1500 మందికి ఆఫ్లైన్ విధానం ద్వారా రూములు వస్తాయి. సో మీరు ఎంత ముందుగా వెళ్తే అంత తొందరగా తిరుమల కొండపైన రూములు ట్రై చేయవచ్చు. వెంకటేష్ గారు అడిగారు, మేడం ఆఫ్లైన్లో టికెట్స్కి లైన్లో ఫస్ట్ టికెట్కి 2 లైన్లో ఉండాలా? అలా కాదండి, ఆఫ్లైన్లో ఎవరికి టికెట్ కావాలంటే వారు లైన్లో ఉండాలి. ఎందుకంటే మీ ఫోటో ఆధార్ కార్డులో ఉన్నటువంటి మీ ఫోటోని అలాగే మిమ్మల్ని స్కాన్ చేస్తారు కాబట్టి ఎవరికి టికెట్ కావాలో వాళ్ళే ఆఫ్లైన్లో ఉండాలి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోగలగాలి. మరొక ప్రశ్న కార్తిక్ గారు అడిగారు, మేడం ఇన్ విచ్ వాకింగ్ వే విల్ గెట్ దర్శన్ టికెట్స్ ఎట్ వాట్ టైం ప్లీజ్ సే మేడం అని అడిగారు. శ్రీవారి నడక మార్గంలో వెళ్ళే భక్తులకి తెల్లవారుజామున 5 నుంచి టికెట్లు అయితే ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి. దయచేసి మీరు వెళ్ళవచ్చు. ప్రతిరోజు 4000 టోకెన్లు అయితే ఇస్తారు. ప్రతి శుక్ర, శని, ఆదివారాల్లో అయితే 5000 టోకెన్లు ఇస్తారు. అలిపిరి నడక మార్గంలో వాళ్ళకైతే సపరేట్గా టోకెన్లు ఇవ్వడం లేదు. ఎంట్రన్స్లో భూదేవి కాంప్లెక్స్లో ఇస్తారు. తెల్లవారుజామున 2 గంటలకే ఈ టోకెన్లు అయితే ఇస్తారండి. అలాగే మరొక ప్రశ్న శ్రీకాంత్ గారు అడిగారు, జనవరి 1, 2025 దర్శన టికెట్లు ఎప్పుడు రిలీజ్ అవుతాయి? సో జనవరి నెలకి సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్లు అనేది అక్టోబర్ 24న
ఉదయం 10 గంటలకు మీకు విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి. అయితే చాలామంది భక్తులు జనవరి 10 నుంచి 19వ తారీఖు సంబంధించి వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్లకి ఎప్పుడు విడుదలవుతుంది అని నన్ను అడుగుతూ ఉన్నారు. గతంలో అయితేనండి జనవరి వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్లు 2 విడతలుగా విడుదల చేసేవారు. ఒక విడత 24వ తారీఖున మీకు జనవరి 1 నుంచి 9వ తారీఖు వరకు విడుదల చేస్తే మరలా రెండో డేట్ రిలీజ్ చేసి మిగతా టికెట్లు విడుదల చేసేవారు. అయితే ఈ నెల అక్టోబర్ 24వ తారీఖున లేదా 26వ తారీఖున విడుదల చేస్తారు. అఫీషియల్ ప్రెస్ రిలీజ్ వచ్చే వరకు కూడా మనం ఏమీ కన్ఫర్మ్ చేయలేము. అయితే ఖచ్చితంగా అక్టోబర్ 24 తర్వాత ఏదో ఒక రోజైతే ఖచ్చితంగా 2 రోజుల్లో మీకు విడుదలయ్యే అవకాశం అయితే ఉన్నది. మల్లికార్జున్ గారు అడిగారు, మేడం రూమ్ 2 days ఎంత అవుతుంది మేడం అని అన్నారు. ఒకవేళ మీరు ఆయన అడిగింది ప్రైవేట్ రూము, నేను ఇవాళ మార్నింగ్ పెట్టిన వీడియోనండి, కర్ణాటక రూమ్స్కి సంబంధించి, దానికి సంబంధించి అక్కడ ప్రైజెస్ ఉన్నాయండి, దయచేసి మీరు చూడండి, దాన్ని బట్టి మీరు బుక్ చేసుకోగలరు. అలాగే వరలక్ష్మి గారు అడిగారు, జనవరి 14 ఏకాదశి టికెట్స్ ఎప్పుడు? నేను చెప్పా కదండి, ఇప్పుడే అక్టోబర్ 24 ఉదయం 10 గంటలకు ఉంటుంది. అఫీషియల్ ప్రెస్ రిలీజ్ కోసం మీరు దయచేసి వెయిట్ చేయండి. ఓకేనా? ఇక వీణా గారు అడిగారు, మేడం మాకు అక్టోబర్ 8కి 300 రూపీస్ టికెట్స్ బుక్ అయ్యాయి, 10 years లోపు పిల్లల టికెట్ ఉంటుందా? ఉండదు. 12 సంవత్సరాల లోపల పిల్లలకి ఎవరికీ కూడా దర్శన టికెట్ అవసరం లేదు, తల్లిదండ్రులకి ఉంటే సరిపోతుంది. అలాగేనండి 12 సంవత్సరాలు దాటిన పిల్లలకి ఖచ్చితంగా టికెట్ అయితే ఉండాలా. 12 సంవత్సరాల లోపల పిల్లలైతే తల్లిదండ్రులకి టికెట్ ఉంటే వారు ఏ సేవలో అయినా తల్లిదండ్రులు పార్టిసిపేట్ చేసే దర్శన టికెట్లతో ఫ్రీగా వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఓకేనా? అలాగే క్రాస్ బ్రీడ్ గారు అడిగారు, ఎనీబడి టెల్ వెన్ 2025 దర్శన్ టికెట్ రిలీజ్ అని అడిగారు. జనవరి సంబంధించి 2025 కొత్త సంవత్సరం దర్శన టికెట్లు అనేది అక్టోబర్ 24న మీకు రిలీజ్ అవుతుంది. చాలామంది ఇదే ప్రశ్నలు ఒకటేసారి పదే అడుగుతున్నారు, రెడీగా ఉండండి, మీ అందరికీ ఓపెన్ అవుతుంది. ఇక వేణు కొండూరు అడిగారు, అక్టోబర్ 2024కి కళ్యాణ వేదిక రిజిస్ట్రేషన్ డేట్ క్లోజ్ అయిందా మేడం? కళ్యాణ వేదిక అంటే మీరు కళ్యాణం చేయించుకోవాలనుకుంటున్నారా అండి? దానికి సంబంధించిన వెబ్సైట్ లింక్ నేను మీకు, అలాగే కస్టమర్ కేర్ లింక్ అనేది కామెంట్ సెక్షన్లో ఇస్తాను, రిప్లై సమాధానంగా తప్పకుండా మీరు చూడండి. అలాగే ఎస్ఎం సేత్పల్లు గారు అడిగారు, మేడం వీ బుక్డ్ 300 రూపీస్ టికెట్స్ ఫర్ దర్శన్ ఆన్ అక్టోబర్ 12 PM ఆఫ్టర్నూన్, కెన్ వి గెట్ దర్శన్ ఆన్ ద సేమ్ డే? ఎస్, దర్శన్ డేట్ టికెట్ మీద ఏ రోజైతే ఉంటుందో ఆ రోజు మీరు దర్శనం చేసుకోవచ్చు. ఓకే అండి, నేను మీ అందరికీ మరలా చెప్తున్నాను, ఆన్లైన్ బుకింగ్ ద్వారా వయోవృద్ధులు, వికలాంగులు, అంగ ప్రదక్షిణ 300, 500 రూపాయల టికెట్, కళ్యాణం టికెట్లు, సుప్రభాత టికెట్లు, రూములన్నీ కూడా అయిపోయినాయి. మరలా చెప్తున్నా, అయిపోయినాయి. ఓకేనా? దయచేసి విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అండి, అదేమిటి అంటే రేపు బ్రేక్ దర్శనము, అలాగే కోయిల్ ఆల్వార్ తిరుమంజనం జరుగుతుంది కాబట్టి అష్టదళ పాద పద్మారాధన రేపు తిరుమల కొండపైన అయితే జరగడం లేదండి. అలాగే అక్టోబర్ 3 నుంచి 12 వరకు బ్రహ్మోత్సవాలు కాబట్టి తిరుమల కొండపైన టీటీడీ యాజమాన్యం వారు అన్ని రకాల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, అంటే ఎన్ఆర్ఐలు, చిన్నపిల్లల తల్లిదండ్రుల దర్శనం టికెట్లు, వయోవృద్ధులు, వికలాంగుల కోటా కూడా ఏవి విడుదల చేయలేదు. కేవలం ఈ 10 రోజులు 300 రూపాయల దర్శన టికెట్టు, సర్వదర్శనం టోకెన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో మీరు జాయిన్ అయ్యి స్వామివారిని ఫ్రీ దర్శనం చేసుకోగలరు. మిగతా ఏ టోకెన్లు కూడా విడుదల చేయాలా. సుప్రభాత సేవ అయితే విడుదల చేశారు, ఆ టోకెన్లు ఉన్న వాళ్ళు తప్పకుండా రావచ్చు. అలాగే బ్రేక్ దర్శనం కూడా ఏమీ ఉండదు, డైరెక్ట్గా ప్రోటోకాల్ దర్శనం వీఐపీలు వస్తేనే ఉంటుంది తప్ప మీరు రికమెండేషన్ లెటర్లు తీసుకొస్తే ఉండదు. 500 రూపాయల దర్శన టికెట్ కూడా లేదు, కేవలం 300 రూపాయలు. సర్వదర్శనం టోకెన్లు, నడక మార్గంలోంచి వచ్చే శ్రీవారి మెట్టు టోకెన్లు, ఫ్రీ దర్శనం డైరెక్ట్గా తిరుమల కొండపైన వీక్యూసీ దగ్గర జాయిన్ అయ్యి మీరు దర్శనం చేసుకోవచ్చు. ఈ విషయం మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. మరి రెడీగా ఉండండి, మీకు ఏమైనా డౌట్లు ఉంటే నన్ను తప్పకుండా అడగచ్చు. మరి నేను సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.